మాకు సంబంధం లేదు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నెప్పల్లి గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. గ్రామంలోని దళితవాడల్లో దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం కల్పించేలా పనులకు శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ఇళ్లల్లోకి నీరు చేరకుండా సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెప్పల్లి నుంచి కోలవెన్ను వరకు 2.15 కోట్లతో రహదారి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి మొత్తం 1.40 కోట్లకు పైగా నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈరోజు నెప్పల్లి గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్య తూర్పు అర్జునవాడగా పడమర అర్జునవాడలో డ్రైనేజీ సమస్య. ఈ నీరు వర్షం పడితే ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ డ్రైన్ సిస్టమ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా చిన్న రోడ్లు అవడంతో డ్రైనేజీ కట్టడానికి దాదాపు 5.5 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల నిధులతోటి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామంలో ఆ డబ్బులకి ఏదైతే రోడ్లు కానీ డ్రైన్లకు కానీ శంకుస్థాపనలు చేయటం జరుగుద్ది. అలాగే స్థానిక సంస్థల నిధులు ఎక్కువగా డ్రైనేజీలకు ఉపయోగించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఎన్ఆర్జీఎస్లో డ్రైన్లకి అవకాశం లేదు కాబట్టి డ్రైన్లు స్థానికంగా లభ్యమయ్యే నిధుల ద్వారా డ్రైన్లు నిర్మాణం చేసుకుంటే రోడ్లు పిఎంఆర్జీవై కింద ఎంత డి గారు 49 లక్షల రూపాయలు అంగన్వాడీలకి, ఇంకా బరెల్ గ్రౌండ్లు కాంపౌండ్ వాల్స్కి 49 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఏంటంటే అదొక 50 లక్షలు, ఇది ఒక 75 లక్షలు, ఇది ఒక 20 లక్షలు, మొత్తం దాదాపుగా 2 కోట్ల రూపాయల దాకా నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అంటే 1,75 లక్షలు, 1,60 దాకా వస్తుంది అనుకుంటా. 75, అలాగే ఇది ఒక 20, 95, అది ఒక 45, అంటే 1,40 లక్షలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో